కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 31 డివిజన్ల లోవల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆ పార్టీ కన్వీనర్ జోజోరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ 1400 కోట్ల అభివృద్ధి చేశామని చెబుతున్న అది ఎక్కడ జరిగిందో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. టిక్కెట్ల కేటాయింపులో బీజేపీ కార్యకర్తలకు కాకుండా ధనవంతులకు ప్రాధాన్యమిచ్చిందని ఆరోపించారు. అటు గంగుల కమలాకర్ హయాంలోనూ అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్ హామీలను విస్మరించిందని విమర్శించారు. ఎన్నికల అనంతరం మేయర్ పీఠం నిర్ణయించడంలో ఏఐఎఫ్బీ కీలకం కానుందని, బీజేపీ మినహా ఏ పార్టీకైనా మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీగాడు ఆ ఉద్యమకారులు తెలంగాణ కోసం కష్టపడి మేము రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాం, మాకు సహకరించండి అంటే జాగృతి సంస్థ అధ్యక్షురాలు మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను సింహం గుర్తు వారికి మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఏ రాజకీయ పార్టీతో పొత్తులేమో ఆల్ ఇండియా సింహం పార్టీయే మాది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఖచ్చితంగా కరీంనగర్ లో ముఖ్య పాత్ర పోషించబోతున్నది. ఖచ్చితంగా 20 సీట్ల పైన గెలవబోతున్నాం. మేము లేకుండా ఏ పార్టీ కూడా ముందుకు రాదు. అందులో ఇంకో పెద్దలు అడిగినట్టుగా ఎక్కడ కూడా మేము బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సపోర్ట్ చేయము. మాకు ప్రజలకు అనుకూలంగా ఎవరైతే పనిచేస్తారో వారికి అనుకూలంగా ఉంటాం. అవసరమైతే మేయర్ సీటు మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన వచ్చేటట్టే చూస్తాం తప్ప ఇంకొకటి లేదు. ప్రజలందరూ కూడా ఆలోచించి 31 మంది ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని ఆశీర్వదించమని కోరుకుంటూ ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేసి ఇలా మాయ మాటలకి లొంగకుండా, వాళ్ళ డబ్బులకు లొంగకుండా 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మా ప్రెస్టేజ్ ఇష్యూ నిజామాబాద్ అరవిందో ఇక్కడ బండి సంజయ్ గారు పోటాపోటీగా డబ్బులు విపరీతంగా పంచి గెలుద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బాగా ఆలోచించండి. ఇవాళ కోసం ఆలోచించకండి. ముందు భవిష్యత్తు కోసం, ముందు ప్రజల కోసం, ముందు మన హెల్త్ కోసం, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఇప్పుడు ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడ్డ లక్షణాలు లేవు, వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్నా స్వపక్షంగా ఉన్నా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం పార్టీ సింహం లాగానే గర్జించేసి నిధులు తెప్పించి గెలిపిస్తే వారిని ప్రశ్నించి వాళ్ళ డెవలప్మెంట్ లో ఉంటుందని చెప్పేసి ప్రజల బాగోగులే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యంగా వారిని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.